హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు గోంగూర ఆవకాయ అయితే పెట్టబోతున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేసేయండి. గోంగూర రొయ్యల ఆవకాయ నేను పెట్టినట్టు ఒకసారి పెట్టి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసేయండి. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా ప్రతి వీడియో మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. పచ్చి రొయ్యలు అయితే ఒక అరకిలో తీసుకున్నాను. ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. గోంగూర అయితే మా పెరట్లోదే ముందే లేని గోంగూర కాబట్టి ఇంకా తొందరగా మగ్గుతుంది. గోంగూరలో కూడా పుల్ల గోంగూర తీసుకోండి. పుల్ల గోంగూర అయితే కాడకాడ ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉంటే పుల్ల గోంగూర, కాడ పచ్చగా ఉంటే నార గోంగూర అవుతుంది. నార గోంగూర అంటే అంత పులుపుగా ఉండదు, అందుకే పుల్ల గోంగూర తీసుకోవాలి. ఆ రొయ్యలకి గోంగూర 2 కట్టలు తీసుకుంటే సరిపోతుంది. గోంగూర అయితే శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి. గోంగూరలో తడి లేకుండా చూసుకోండి. తడి లేకుండా ఉంటే ఈ పచ్చడి అయితే నిలవ ఉంటుంది. గోంగూర అయితే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. గోంగూర కట్ చేసేసుకున్నాం కదా, ఓ పక్కన పెట్టేసుకున్నాక ఈ పచ్చడికి చింతపండు ఎంత తీసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకుని చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని గుజ్జు అయితే తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చింతపండు గుజ్జు ఉడకపెట్టుకుని వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఈ పచ్చడికి మసాలా అయితే రెడీ చేసుకున్నామా. 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. మెంతులు అయితే కాసేపు ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు ఒకసారి వేసి ఫ్రై చేయకూడదు. ఆవాలు అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, మెంతులు అయితే తొందరగా ఫ్రై అవ్వవు. అందుకు మెంతులు కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆవాలు వేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయిపోయాక ఆవాలు వేసుకోండి. ఆ వేడి మీద తొందరగా ఫ్రై అయిపోతాయి. 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఆవాలు ఫ్రై అయినాయో లేదో మీకు తెలవటానికి చిటపట్లాడుతూ పైకి లెగుస్తాయి, అప్పుడు ఆవాలు ఫ్రై అయినట్టు. ఆవాలు చూసారా మూకుట్లో ఎలా గొంతులు వేస్తున్నాయో, అలా గొంతులు వేస్తే ఆవాలు ఫ్రై అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 4-5 స్పూన్లు ధనియాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. చిన్న ముక్క దాచిన చెక్క వేసుకోండి. ఒక 10-12 వరకు లవంగాలు వేసుకోండి. ఇప్పుడు కాసేపు ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఆవాలు తీసుకున్న ప్లేట్లోకి ఇవి కూడా వేసేసుకోండి. వేసేసుకున్నాక చల్లారి పెట్టుకున్నాక మిక్సీ బౌల్లో వేసుకోండి. మిక్సీ బౌల్లో వేసుకున్నాక మెత్తగా పొడి చేసుకుని ఓ ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేరుశనగ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడికి. గోంగూర అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనం ఏ పప్పు గుత్తుతోటి దేనితోటి నలపనవసరం లేదు, అలా తొందరగా మగ్గుతుంది. అలాగే బయట కొన్నది కాదు కాబట్టి చాలా తొందరగా మగ్గి బాగా మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. బయట కొన్న గోంగూర అయితే ముందు కొడతారు కాబట్టి గమ్ముని మగ్గదు, మగ్గి కూడా ఏసేసుల కింద ఉంటుంది. అందుకు పప్పు గుత్తుతోటి నలుపుకోవాలి. ముందు వేయకుండా పెంచుకున్నాం కాబట్టి ఈ గోంగూర చాలా తొందరగా మగ్గింది. చూడండి చాలా మెత్తగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని ఉడకపెట్టుకోండి. బాగా దగ్గర పడేదాకా ఉడకపెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి మనకి పాడవకుండా ఉంటుంది. అడిగి పట్టకుండా అలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. ఈ గోంగూర పచ్చడి ఆవకాయలో ఇలా చింతపండు ఉడకపెట్టుకుని గుజ్జు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయ టేస్ట్ కన్నా చింతపండు గుజ్జు అయితేనే రుచిగా ఉంటుంది. బాగా ఉడకబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో పచ్చిరొయ్యలు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకున్నాక వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. రొయ్యల్లోంచి వాటర్ అయితే ఇలా ఊరుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి.
ఇలా గరిటెతో తిప్పుతూ ఉడకనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే పచ్చడికి వేరుశనగ అయితే బాగుంటుంది. వేరుశనగ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కరిగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. మనకి గోంగూర రొయ్యల ఆవకాయ నిలవ ఉండాలంటే గోంగూర శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. చింతపండేమో బాగా అడిగంటి దాకా ఉడకబెట్టుకోవాలి. రొయ్యలు అయితే చాలా బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే గోంగూర రొయ్యల ఆవకాయ ఒక నెల వరకు నిలవ ఉంటుంది. రొయ్యలు ఫ్రై చేసుకుంటాకి ఒక 15 నిమిషాలైనా మనకు పడుతుంది. అలా ఎక్కువసేపు గట్టితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా గట్టితో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి మంచి రుచి అయితే వస్తుంది. గోంగూర రొయ్యల ఆవకాయ ఇలా పెట్టి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఆయిల్లో రొయ్యలు చాలా బాగా ఫ్రై అయినాయి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చాలా బాగా ఫ్రై అయింది. మొత్తం ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. ఫుల్గా 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ముందు సాల్ట్ వేసేసుకున్నాక బాగా కలుపుకున్నాక అప్పుడు మసాలా వేసుకోండి, అంటే ఆవు పిండి చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వెంటనే మసాలా వేసేసుకోండి. మసాలా మొత్తం వేసేసుకున్నాక ఒక కప్పుడు కారం వేసుకోండి. ఇప్పుడు ఆ వేడి మీదే గట్టితోటి వెంటనే కలిపేసుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కాదు, స్టవ్ ఆపేసుకున్నాక మసాలా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకోండి. మనం ఉడకపెట్టుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మనం ముందుగానే పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోండి. ఆయిల్ ఏమన్నా మనకు తక్కువగా అనిపిస్తే కొద్దిగా మళ్ళీ అచ్చిపెట్టుకుని వేసుకోండి. ఇలా గోంగూర రొయ్యల ఆవకాయ కలుపుతుంటే చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు, మీరు ఒకసారి ఇలా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నోరు ఊరించే గోంగూర రొయ్యల ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.